అమ్మా కీర్తి, కీర్తి ఏమైందమ్మా? ఏమైందమ్మా? కీర్తి అంత గట్టిగా అరిచింది. రోకలి గట్టిగా తాకిందిరా. ఈ కనిష్క తగలడంతో. అమ్మా కీర్తి, ఓర్చుకో, ఏం కాదమ్మా. వదినా, ఏ ఆగో. సందు దొరికితే చాలు ఏదో ఒక వంకతో దూరిపోతావు. అంటే వదనకి గట్టిగా తగిలినట్టుంది. నార్మై, నువ్వు మనసు మీద కొట్టే దెబ్బల కన్నా పెద్దదేం కాదులే. చాలా నొప్పిగా ఉంది. అయ్యో కీర్తి, అయ్యో కీర్తి, సారీ కీర్తి, అనుకోకుండా. అమ్మా, వదనకి దెబ్బ బలంగా తగిలినట్టుంది. కడుపులో బిడ్డకి ఏమన్నా అయిందో ఏంటో. నాకు కూడా అదే భయంగా ఉందమ్మా. అలా ఎలా తగిలిందమ్మా? మీరంతా ఏం చేస్తున్నారు? కనిష్క తప్పేం లేదురా. పాపం చూసుకోకుండా కాలు జారింది. రోకలెళ్ళి కీర్తికి తగిలింది. ఒరే మహేష్, డాక్టర్కి ఫోన్ చేయరా, వెంటనే రమ్మను. డాక్టర్, అమ్మా కీర్తి, డాక్టర్తో మాట్లాడుతున్నారు, కొంచెం ఓర్చుకోమ్మా. అమ్మా, ఇప్పుడు డాక్టర్ వస్తే కడుపులో బిడ్డ సంగతి బయటపడుతుందేమో. అవునమ్మా, ఇప్పుడెలా? ఒరే, డాక్టర్ని తొందరగా రమ్మని చెప్పండిరా. బిడ్డ నొప్పి తట్టుకోలేకపోతుంది. తులసి, ఇప్పుడు మనం ఏదో ఒకటి చెయ్యాలమ్మా, లేదంటే బిడ్డ మనకి దక్కదు. బామ్మ, డాక్టర్ వస్తే మళ్ళీ టెస్ట్లు అంటారు, హాస్పిటల్కి వెళ్ళాలంటారు, మళ్ళీ పెళ్లి పనులన్నీ ఆగిపోతాయి. అత్తయ్య, వచ్చా నొప్పేంటో చూడండి. ఏయ్, నువ్వెవన్నా డాక్టర్వా? ఇలాంటి వాటికి డాక్టర్లే అక్కర్లేదు కనిష్క, పెద్దవాళ్ళు చూస్తే సరిపోతుంది. అత్తయ్య, మీరు చూడండి. ఈ నొప్పికి కొంచెం నూనె రాసి మర్దన చేస్తే తగ్గిపోతుంది. తులసి, చూస్తావేంటి? త్వరగా ఆయిల్ తీసుకుంట్రా.